శివాజీ గారు మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. మహిళా కమిషనర్ దగ్గర ఆయన అటెండ్ అయిన తర్వాత ఆయనను చాలా క్వశ్చన్స్ అడిగినారు. అసలుకు మీరు ఎందుకు మాట్లాడారు? మీ వెనక ఎవరన్నా ఉన్నారా? కావాలని మీరు సినిమా ప్రమోషన్ కోసము ఆ విధంగా మాట్లాడారా? అసలుకు మీరు మాట్లాడిన దానికి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు? మీరు సారీ చెప్తారా లేదా? లేకపోతే ఫర్దర్గా దీన్ని లీగల్గా ముందుకు తీసుకుపోవాలన్నా అని ఆయనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినారు. దాని తర్వాత దానికంటే ముందే ప్రకాష్ రాజ్ గారు దాని గురించి ఎన్నో మాటలు మాట్లాడినారు. నాగబాబు గారు ఎన్నో మాటలు మాట్లాడినారు. నాన్వేషణ, చిన్మయి, అనసూయ వీళ్ళందరూ చాలా మాటలే మాట్లాడినారు. దాని గురించి ఈ వీడియో పూర్తిగా ఉంటుంది. దానికంటే ముందు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలని అనుకున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆయన మార్చాల్సిన అవసరం లేదు ఎవరిని. మంచి చెప్పినా కూడా తప్పే అని ఆయనకు కూడా అర్థమైంది. ఈరోజు అది కూడా మాట్లాడినాడు. అసలుకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఉమెన్ డ్రెస్సింగ్ గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది. ఉమెన్ డ్రెస్సింగ్ గురించి టాపిక్ వచ్చిన తర్వాత అది కంప్లైంట్ అయింది మహిళా కమిషనర్ దగ్గర. మహిళా కమిషనరు ఈయన పోయినాడు కదా, పోయినప్పుడు ఆమె ఎందుకు శారీలో ఉంది? ఫస్ట్. సెకండ్, అన్నం తెలుదు పుణ్యం తెలుదు, అసలు ఆయనకు ఏం జరిగిందో కూడా తెలియదు, టాపిక్కే తెలియదు. తెలియకపోయినా నాగబాబు గారు ఏంటి అసలు టాపిక్ ఏంది? శివాజీ గారు మొత్తం ఇండియాలో ఉన్న ఆడోళ్ళని అందరినీ మీరు ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోకూడదు అది ఇది అని చెప్పినారా? లేదు. అసలుకు ఈయన 15 నిమిషాల నాగబాబు గారి 15 నిమిషాల ఉపన్యాసం ఎందుకు ఇచ్చినాడో కూడా తెలియదు, ఎవరికి ఇచ్చినాడో కూడా తెలియదు, అసలు టాపిక్ ఏందో కూడా ఆయనకు తెలియదు. ఆయన హీరోయిన్ గురించి మాట్లాడినాడు. హీరోయిన్కి అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మీరు వేసుకోవద్దన్నమ్మా, ఈసారి కొంచెం చూసి వేసుకోండి, కొంచెం ఆ డిఫరెన్స్ మీరు చూసుకోండి, ఫ్యాషన్కు వల్గారిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, దాంట్లో ఉండండి అమ్మా, మీరు ఇబ్బంది పడొద్దని. నిధి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆమెకు లూలు మాల్లో హైదరాబాద్లో తెలుసు కదా, ఆమెకు చాలా ప్రాబ్లం జరిగింది. ప్రాబ్లం అయిన తర్వాత ఆయన ఆమెను ఉద్దేశించి ఒక వేదిక మీదగా ఆమెకు ఒక సజెషన్ ఇచ్చినారు. ఆమె తీసుకుంటుంది, లేకపోతే లేదు. కంపల్సరీగా నువ్వు చేయండి అమ్మా, కంపల్సరీగా మీరు కట్టుకోండి అమ్మా అని అనలేదు. దానికి స్ఫూర్తిగా కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఆయన తీసుకొని చెప్పడం జరిగింది. నాగబాబు గారికి అసలు తొక్క తెలుదు, తోటకూర తెలుదు, కానీ మొత్తం ఆయన స్టార్టింగ్ నుంచి 15 నిమిషాల రామాయణం చెప్పినాడు. అసలు మీరెవరు, నువ్వెవరు, అసలు నువ్వెవరు అంటే అందరు అడుగుతారు నువ్వెవరు అని కూడా. అసలు సంబంధం లేకుండా మీరు మాట్లాడడం చాలా తప్పు. ఆయన మాట్లాడింది ఏం లేదు అని క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అనసూయ వాళ్ళ కొడుకు, ఆమె డ్రెస్సింగ్ సరిగా లేదు. సొంతం తల్లికే చెప్తున్నాడు, అమ్మ నీ డ్రెస్ సరిగా లేదు, అట్లా వేసుకోద్దమ్మా, కొంచెం మంచి డ్రెస్ వేసుకో అని చెప్తే ఈమె వాళ్ళ కొడుకును బెదిరియడం అంటే చెప్తాదంట, నువ్వేంది నాకు చెప్పేది, ఇది మై కంఫర్ట్ డ్యూడ్, నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటానని. అంత సిక్నెస్ ఉంది ఆమెకు, అంత రోగం, అంత అనారోగ్యంగా ఉంది ఆమె ఏ విధంగా పక్కన వాళ్ళ మాట వింటుంది అనేది ఎవరికి అర్థం కాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆమె అనేది కదా శివాజీ గారికి అనారోగ్యం ఉందని. అనారోగ్యం శివాజీ గారికి కాదు, ఆమెకు ఉంది. సొంత కొడుకు, బయటలో వదిలే, బయటోడు ఎవడు చెప్పినా ఏం చెప్పకపోయినా మనకు సంబంధం లేదు, సొంత కొడుకు కూడా ఆమెకు చెప్తున్నాడు, అమ్మ నీ డ్రెస్సింగ్ సరిగా లేదు, నువ్వు మార్చుకోమ్మా, ఇదంతా చాలా ఇదిగా ఉన్నా. ఆమె వినకుండా నేను అదే వేసుకుంటాను, ఇది నా కంఫర్ట్ అంటే నిజంగా ఆమెకు ట్రీట్మెంట్ అవసరం. అండ్ నిజంగా ఆమె గెట్ వెల్ సూన్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. అట్లాంటి ఆమె ఉమెన్స్ కొరకు ఆమె పోరాడుతుంది అనేది నిజంగా ఇది కామెడీనే. జబర్దస్త్ ఆమె మానేసింది, కానీ జనాలకు మాత్రం ఇది కొంచెం కామెడీగానే అనిపించింది. 100% అనిపించింది. నాన్వేషణ టాపిక్కు మనం వద్దాము. నాన్వేషణ తెలుసు కదా, ఏదైనా ఆయన మాట్లాడినాడంటే సెన్సేషను. వల్గారిటీగా మాట్లాడడం ముఖ్యమా, లేకుంటే వల్గారిటీగా డ్రెస్ వేసుకోవడం ముఖ్యమా అనే దాని గురించి ఈయన మాట్లాడిన తర్వాత ఈ 2 టాపిక్లు బయటకు వచ్చినాయి. వల్గారిటీగా ఇంతవరకు డ్రెస్ వేసుకుంటున్నారు కాబట్టి దాని గురించి చర్చ జరిగితే, ఈయన వల్గారిటీగా డ్రెస్ వేసుకోవడం ఏమో కానీ ఈయన వల్గారిటీగా పూర్తిగా శివాజీ గారి వాళ్ళ అమ్మను, ఇంకా గరికపాటి గారిని, ఎవరెవరైతే ఆయన వాళ్ళ కొంచెం ఆయన మాట్లాడిన కాంటెస్ట్లో కరెక్ట్ ఉందని మాట్లాడినారో వాళ్ళందరినీ, అమ్మలను, అక్కలను, చెల్లెలను, బంధువులను, మొత్తాన్ని అందరినీ మాత్రం మామూలు లాంగ్వేజ్లో తిట్టలేదు. ఎందుకు తిట్టలేదు? మామూలు లాంగ్వేజ్లో తిట్టినాడు. తెలుసు కదా మీకు ఏం లాంగ్వేజ్, అదంతా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అంత దారుణంగా తిట్టిన తర్వాత కూడా ఆయన మీద ఎవ్వరు యాక్షన్ లేదు, ఎవ్వరు కంప్లైంట్ లేదు. ఎందుకంటే మహిళలకు సపోర్ట్గా మహిళా తల్లినే, అండ్ మహిళలను మొత్తం మామూలు కాదు అసలుకు దారుణంగా తిట్టిన తర్వాత కూడా ఆయనకు సపోర్ట్ పెరుగుతుంది. ఏదో అమ్మా మీకు అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటే మీకు జనాలలో కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి కొంచెం మీరు చూసుకోండి అమ్మా, అట్లా వేసుకోవద్దండి అమ్మా అని చెప్పిన ఈయనకు జనాలు టార్గెట్ చేస్తున్నారు. ఓకే, నాన్వేషణ గురించి చౌక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకు మంచిదని
నా పర్సనల్ అభిప్రాయం. ఆయనకు ఫాలోవర్లు ఉన్నారు, ఆయన చెప్పేవి నిజంగా ఫాలోవర్లు ఎక్కువ ఉంటే జనాల వాయిస్ అంటే మనం మాట్లాడేదానికి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం ఏది మాట్లాడినా తప్పు మాట్లాడినా కూడా జనాలు దాన్ని రైట్ వేలో తీసుకుపోతారని నాకు ఆయన ఫాలోవర్స్ని చూస్తే తెలిసింది. ఎందుకంటే దానిలో మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. ఓకే, సరే తప్పులేదు, ఆయన ఇష్టానుసారంగా ఆయన మాట్లాడినాడు. అమ్మాయి పుట్టుక, అమ్మాయి పడే కష్టాలు ఇవన్నీ ఆయన చెప్పినాడు. ఎస్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అందరు పెరిగినారు. సెక్స్ ఎడ్యుకేషన్ మన దేశంలో లేకపోయినా కూడా అవగాహన అయితే ఉంది. అమ్మాయిలకు మెన్స్ట్రల్లో ఏం జరుగుతుంది, అమ్మాయిలు కంటిన్యూయస్గా ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరుగుతుంది, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది, పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది, ఎంత వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ప్రతి ఒక్కరు అమ్మాయిలను రెస్పెక్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తారు. దాని మీనింగ్ మీరు బట్టలు వేసుకోకుండా తిరగండి అమ్మ అని కాదు. వాళ్లకు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా 100% 100 మంది అమ్మాయిలు అంటే మంచిగా కనపడాలని అనుకుంటారు. అండ్ ఏ విధంగా అయితే వాళ్ళకి ఇష్టమైతే అదో ఆ విధంగా కనపడాలని అనుకుంటారు. కానీ అది కొంచెం ఓవర్ అయినప్పుడు అదే అబ్బాయిలు వాళ్ళని కరెక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. అందరూ మంచోళ్ళే ఉండరు, అందరూ చెడోళ్ళే ఉండరు. మా రేపులు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి అంటే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అసలుకి ఎందుకు జరుగుతాయి, ఏ దాని గురించి జరుగుతాయి, ఎడ్యుకేషన్ లోపం మన దానికి ఎంత ఉందనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అండ్ నాన్ వేషణ వెరీ 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 బ్యాడ్. ఆయన మాట్లాడినది చాలా చాలా తప్పు అని నా పర్సనల్ అభిప్రాయం. మీరు ఆయన సపోర్ట్ అయితే మీ ఇష్టం. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎస్, నాకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉండొచ్చు, వ్యూస్ తక్కువ ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ కొంచెం ఎథికల్గా అయినా నేను మాట్లాడుతున్నాననే ఫీలింగ్ అయితే నాకు డెఫినెట్గా ఉంది. అండ్ నిజంగానే నాకు ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కడే అయిపోయినాడు శివాజీ అన్న, అవతలు చూసే మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయినారు. అస్సలకు శివాజీ ఆయన మాట్లాడినది ఏంటంటే అమ్మాయిలు హీరోయిన్లు కొంచెం డ్రెస్ చూసుకోండి వేసుకోమ్మా అనే దానికి వీళ్ళు దీన్ని పూర్తిగా టాపిక్నే చేంజ్ చేసినారు. అసలు రేపులు జరుగుతున్నాయి కదా, అమ్మాయిల డ్రెస్సులు వేసుకుంటేనే రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద కూడా రేపులు జరుగుతున్నాయి కదా, అది ఇదని డామ్ డూమ్ డూస్ కానీ ఏదో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన కాంటెస్ట్ ఏంది, డ్రెస్సులు వేసుకోవడం వల్ల రేపులు జరుగుతున్నాయని కాదు ఆయన చెప్పింది. అమ్మ మీరు అన్కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని ఆయన చెప్పడం, వీళ్ళు దాన్ని ట్విస్ట్ చేయడం మామూలు ట్విస్ట్ కాదు. అసలుకు నిజంగా ఇంత దారుణంగా మాట్లాడతారని ఫస్ట్ టైం నాకు అనిపించింది. దీంట్లో మెయిన్ మాట్లాడింది ఎవరంటే అనసూయనే మొత్తం టాపిక్ను మొత్తం చేంజ్ చేసింది. అసలుకు ఉమెన్స్కి రైట్స్ లేవా, ఫ్రీడమ్ లేదా, మా ఇష్టానుసారంగా మేము, నీ కొడుకు చెప్తుంటేనే నీకు ఇంక అర్థం కాకుంటే నువ్వు బయట చెప్తే నీకు అర్థమవుతుందా? కాదు. ఆమె బతుకుతుంది సినిమా ద్వారా, ఆమెకు అట్టుంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి, అట్టుంటేనే ఆమెకు 10 రూపాయలు దొరుకుతుంది కాబట్టి ఆమె అట్లా చేస్తుంది. ఆమె కవర్ చేసుకుంటుంది. 100% కరెక్టే. కానీ పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడం, చెప్పిన ఆయనను బ్లేమ్ చేయడం, మీరు చూసే చూపులు తప్పు, మీ వ్యవహారాలు తప్పు అంటే ఏం తప్పు, ఎందుకు తప్పు, ఏ విధంగా తప్పు, ఎందుకు తప్పు? ఇప్పుడు ఒక మొగోడు ఒక ఆడామని చూస్తాడు, ఒక మొగాన్ని చూస్తారు, అది సృష్టి ధర్మం. మొగోడిని చూసుకుంటే సృష్టికి విరుద్ధం, ఆడదాన్ని చూస్తే సృష్టికి విరుద్ధం. అంతే. చూసే చూపులలో ఏముండదు అండ్ మాట్లాడే మాటలలో ఏముండదు, మన ప్రవర్తనలో మొత్తం ఉంటుందని ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. మీరు కొంచెం చదివి ఉంటారు, సినిమాలలో బిజీగా ఉంటారు కాబట్టి అదొకటి. ఇప్పుడు మనం మాట్లాడదాం. వీళ్ళందరూ ఉమెన్ గురించి మాట్లాడినారు, నిజంగా ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినారు. అవును, సరేనా? ఉత్తరప్రదేశ్లో 2017 జూన్ 4న ఒక కేసు జరిగింది. ఆ కేసు ఏంటంటే 17 సంవత్సరాల ఒక అమ్మాయిని ఒక ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన జూన్ 4వ తేదీ 2017 జూన్ 4వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆయన కంటిన్యూస్గా ఆయన రేప్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన సహచరులు కూడా రేప్ చేసినారు. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ పోలీస్ కంప్లైంట్ అయిపోయిన జూన్ 11వ తేదీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెడితే జూన్ 20వ తేదీ వరకు వాళ్ళు ఆ అమ్మాయిని నానా రకాలుగా హింసలు పెట్టి రేప్ చేసిన తర్వాత కూడా ఆయన ఏం చేసినాడంటే ఆయన మీద కంప్లైంట్ కాలేదు. కంప్లైంట్ కాకపోతే ఎవరైతే రేపు గురైందో ఆ అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి మైనరు, ఆమె దాని తర్వాత సీఎం ముందు ధర్నా చేస్తే అది కేసు అయింది, సిబిఐ తీసుకుంది. సిబిఐ కేసు తీసుకున్న తర్వాత ఆ బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యేను ఆయన ఏం చేసింది, ఆయనను తీసుకొని సిబిఐ ఛార్జ్ షీట్లోకి ఇచ్చింది. దాని తర్వాత అది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ఆయన ఏం చేసినాడు, వాళ్ళ నాయనను ఇల్లీగల్ డ్రగ్స్ వెపన్ కేసులో చంపించేసినాడు. అవునా? చంపించిన తర్వాత ఏం జరిగింది మీకు తెలిసే ఉంది. ఎట్లా చంపించినాడు? స్టేషన్లో వేసినాడు. స్టేషన్లో వేసిన తర్వాత జైల్లోనే ఆయనను కొట్టి
చంపించేసినారు. దాని తర్వాత వీళ్ళు కోర్టు పోవాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఆంటీ వాళ్ళ లాయర్‌తో పాటు ఒక లారీ వచ్చి వాళ్ళని గుద్దింది. సేమ్ సినిమా స్టైల్‌లో జరిగింది. ఆయన ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయనకు అప్పుడు లైఫ్ సెంటెన్స్ ఏసినారు. అంటే లైఫ్ లాంగ్ ఆయనను విక్టిమ్ ఆయన కన్ఫర్మ్ చేసినాడు. అవును నేను చేసినానని చెప్పిన తర్వాత ఆయనను లైఫ్ లాంగ్ జైలులో ఎయ్యాలి అని ఏసిన తర్వాత ఇప్పుడు ఆయనకు డిసెంబర్ 23వ తేదీ ఆయనకు బెయిల్ ఇచ్చినారు. దీని గురించి అట్లాంటి ఒక రేప్ చేసిన ఆయనను విక్టిమ్ మీన్స్ కన్ఫర్మ్ అయింది. అన్ని విధాలుగా కన్ఫర్మ్ అయింది. వాళ్ళ నాయనని చంపినాడు. అండ్ వాళ్ళ మీద వాళ్ళ కారు మీద లారీతో దాడి చేయించినాడు, ఆ అమ్మాయిని రేప్ చేసినాడు అని చెప్పిన మీన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. వీళ్ళెందుకు దాని గురించి మాట్లాడుకున్నారు? ఉమెన్సే కదా, ఎందుకు మాట్లాడుకున్నారు? రీజన్ ఏంటంటే ఎవరికైతే వాయిస్ తక్కువ ఉంటుందో, ఎవడైతే పేదోడు ఉంటుందో వాని మీద వీళ్ళు మాట్లాడితే వీళ్ళకు కొంచెం రేంజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అవతలోడు మాట్లాడకపోయినాడు అనుకో, ఇంకా వీళ్ళ రేంజ్ పెరుగుతూనే ఉంటుంది కదా. అందుకు ఆయన గురించి మాట్లాడమను, ఎవరన్నా మాట్లాడమను. బీజేపీ ఎమ్మెల్యే కదా ఆయన, ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే, ఒక్కరు మాట్లాడమను. అనసూయ కాదు, లేకుంటే షణ్మయ్ కాదు, ప్రకాష్ రాజం కాదు, ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే అనసూయకు ఆపర్చునిటీలు దొరుకుతాయా అసలు? ఆమె మీద రివర్స్ ఎన్ని కేసులు పెడతారా అనేది ఇంకా అది ఒక పెద్ద ఆయనతో పెట్టుకుంటే కొట్లాట ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈయన చిన్న ఈయన మాట్లాడింది చిన్నదే, కానీ వీళ్ళు మొత్తం మార్చేసినారు. అమ్మాయిలకు అసలు స్వేచ్ఛ లేకుండా చేసినారు, నువ్వు ఎవరు చెప్పడానికి, నువ్వు అది ఇది డామ్, మీరెవరు నాయన అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. జనాలు జెన్యున్గా సపోర్ట్ చేయడం, చాలామంది ఇట్లాంటి ఓవర్ యాక్షన్ వ్యవహారాలను సపోర్ట్ చేయడం బంద్ చేసినారు. జెన్యున్గా ఉండే వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మీకేమనిపించింది? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అండ్ జెన్యున్గా ఉండే శివాజీకే, లేకుంటే వీళ్ళకు తెలుసు కదా కమెడియన్లుగా విలబడే వీళ్ళక, మీకు ఎవరిది మంచి అనిపిస్తుంది? ఏదో మీకుంటే వేసుకోండి అమ్మ, మంచి బట్టలు మీకు అనిపిస్తే వేసుకోండి, బట్ మీరు కంఫర్ట్గా ఉండు అనే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? లేదు ఉమెన్స్ అదే అమ్మాయిలకు అసలు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని వాదించే వీళ్ళకు మీరు సపోర్ట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.